ఖమ్మం ఎన్టీఆర్ బైపాస్ రోడ్లోని చైతన్య నగర్లో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభం, ప్రాణ ప్రతిష్ట, అష్టబంధ కలశ మహాకుంభాభిషేకం తదితర కార్యక్రమాలు 10వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని పూజ కార్యక్రమాల్లో పాల్గొని ఆలయ కమిటీ తెలియజేశారు. స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయం బైపాస్ రోడ్ చైతన్య నగర్ 10వ డివిజన్లో 2023వ సంవత్సరంలో 22వ సంవత్సరంలో శంకుస్థాపన చేసుకుని ఈ యొక్క దేవాలయాన్ని శబరిమలను తలపించే విధంగా శబరిమలలో ఉన్నట్టు 18 మెట్లతో దేవాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ దేవాలయంలో అయ్యప్ప స్వామి వారితో పాటు విఘ్నేశ్వర స్వామి, నాగరాజస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మాలికాపురత్తమ్మ అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఉపదేవాలయాలు నిర్మించుకొని దేవాలయ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మరి రేపటి నుంచి 10వ తారీఖు సాయంత్రం నుంచి కూడా కేరళ సాంప్రదాయంతో కేరళ నుంచి విచ్చేసినటువంటి తంత్రివర్యులు తక్కే కోరలం దామోదరం నమ్మూద్రి గారు, అదేవిధంగా ఖమ్మం శాస్తా దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి పాకతిల్లం నారాయణ నమ్మూద్రి గారి సూచనల మేరకు, వారి సలహాల మేరకు, సూచనల మేరకు ఈ దేవాలయాన్ని శబరిమలలో దేవాలయంలాగా అత్యంత సుందరోపేతంగా నిర్మించుకోవడం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో 16వ తేదీ రోజు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 17వ తేదీ రోజు ధ్వజస్తంభం ప్రాణప్రతిష్ఠ, అలాగే 18వ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 18వ తేదీన కడుతుస్వామి, కరుప్పస్వామి వాళ్ళ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు చేసుకుని ఈ యొక్క ఖమ్మం జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా మనకి శబరిమల వెళ్ళలేని భక్తులందరూ కూడా ఇక్కడ ఇరుముడి కట్టుకొని 18వ ఎక్కి స్వామివారికి నెయ్యాభిషేకం చేసేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయానికి అన్ని విధాలా సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, అదేవిధంగా విరాళాలు సమర్పించినటువంటి భక్తులందరికీ కూడా దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై, అదేవిధంగా ఆ రోజు జరిగేటువంటి మహాన్నదాన కార్యక్రమంలో స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్య ఈ ధర్మశాస్త్ర దేవాలయం ఈ యొక్క బైపాస్ రోడ్లోని చైతన్య నగర్ కాలనీలో 2022లో డిసెంబర్ 18వ తారీఖు నాడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి ఒక్కొక్క ఫ్లోరు 6,400 స్క్వేర్ ఫీట్లు చొప్పున 3 ఫ్లోర్లు నిర్మించుకోవడం జరిగింది. పై ఫ్లోర్లో ఈ ధర్మశాస్త్ర స్వామి అయ్యప్ప వారు మరియు వినాయకుడు మరియు నాగరాజు, సుబ్రహ్మణ్య స్వామి, మాలికాపురత్తమ్మ అమ్మవార్ల దేవాలయాలు నిర్మించుకోవడం జరుగుతుంది.
ఆ యొక్క దేవాలయ ప్రతిష్ట మార్చి 16వ తారీఖు నాడు ఉదయం 10:26 నుండి 11:30 మధ్యలో ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమానికి మన పాకక్రితం నంబూద్రి గారు ఈ దేవాలయం మన ఖమ్మంలోనే అయ్యప్ప స్వామి దేవాలయంలో పనిచేస్తున్నారు. వారి చేతుల మీదుగా దామోదరం తంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క తేదీలను, ఈ యొక్క ముహూర్తానికి నిర్ణయించడం జరిగింది. వారి యొక్క నిర్ణయం ప్రకారమే ఈ యొక్క దేవాలయం నిర్మాణం కూడా పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు కూడా మన శ్రీనివాస నగర్లో ఉన్నటువంటి దేవాలయంలో పనిచేస్తున్నటువంటి తంత్రి గారు ఈ యొక్క ఆయన చేతుల మీదగానే ఆయన యొక్క సలహా సంప్రదింపులతోటి ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి శిల్పులు తమిళనాడు, కేరళ నుంచి వచ్చి ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి శిల్పులుగా వారు పని పూర్తి చేశారు. ఆ యొక్క పని పూర్తి చేసుకున్న తర్వాత 16వ తారీఖు నాడు మనం మార్చి 16వ తారీఖు నాడు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేసుకుంటున్నాము. అదే రకంగా 17వ తారీఖు నాడు ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ఠ మరియు 18 మెట్లకి కూడా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమానికి భక్తులు విరివిగా హాజరై ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదే రకంగా మరొక విన్నపం, 16వ తారీఖు నాడు ప్రతిష్ట కార్యక్రమంతో పాటు మహాన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ యొక్క దేవుని ప్రతిష్ట కార్యక్రమానికి హాజరై ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి మీరు భక్తులు విరివిగా ఇచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి సహకరించినటువంటి భక్తులకు మరియు దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్వామియే శరణమయ్యప్ప. ముందు ఉన్నటువంటి వాగులు కూడా దాని మీద స్లాబ్ వేయటానికి మనకి నవంబర్ 5వ తారీఖు నాడు ఇక్కడ మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చేశారు. వారి యొక్క ఈ దేవాలయ పనులను చూసి వెంబటే ఆ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళ పిలిచి దీని మీద ఎస్టిమేట్ చేయమని చెప్పారు. మరి ఆ ఎస్టిమేషన్ కూడా ఒక లైన్కి వస్తుందని చెప్పి అనుకుంటున్నాము. కొద్ది రోజుల్లోనే ఈ యొక్క దేవాలయానికి ముందుగా ఆ యొక్క వాగు మీద స్లాబ్ కార్యక్రమం కూడా వేస్తారని చెప్పి భావిస్తున్నాము. అది వేయటం వల్ల ఈ యొక్క దేవాలయానికి మరియు ఎదురుగా ఉన్నటువంటి హనుమాన్ దేవాలయానికి కూడా వారధి ఏర్పడుతుంది. అదే రకంగా ఈ యొక్క పూజా కార్యక్రమానికి కానీ ఈ దేవాలయంలో జరిగేటటువంటి పడి పూజలకు కానీ కూడా ఆ స్లాబ్ వేయటం వల్ల చాలా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మన మంత్రివర్యులు కూడా ఇదే విషయాన్ని రేపు ప్రతిష్ట కార్యక్రమంలో నిర్వహిస్తాము. అదే రకంగా ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ కెనాల్ పక్కనే 120 మీటర్ల దూరంలోనే ఉన్నది. ఆ యొక్క సాగర కాలువ కూడా మన భక్తులు వెళ్ళి స్నానం చేయడానికి కూడా అప్పటి మన మేయర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా మన యొక్క ధ్వజస్తంభం నిలబెట్టినప్పుడు వచ్చి ప్రామిస్ చేశారు. ఆ యొక్క ఇక్కడ నుంచి రోడ్డు వేసేసి ఆ యొక్క కాలువ దగ్గర ఒక షవర్స్ అవి పెట్టి చేసి ఆ యొక్క బాత్రూమ్లు, లెట్రిన్స్ అన్నీ కూడా తయారు చేస్తామని చెప్పారు. వాటిని కూడా ఈ యొక్క వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ యొక్క కార్యక్రమాన్ని త్వరలో పూర్తి చేసి భక్తులకు సౌకర్యంగా